ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధం గల్ఫ్ దేశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రపంచ దేశాలన్నిటి మీద ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతూ వస్తుంది. మన దేశంలో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ మీద కొంత స్కేర్సిటీ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఈ యుద్ధంలోకి చైనాని ఇన్వైట్ చేస్తున్నట్లుగా ఉందా? చైనా అతి త్వరలో ఇప్పుడు ఈ యుద్ధంలోకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవబోతోందా? ఇన్ని రోజులుగా కేవలం ఇరాన్కి కొన్ని రకాల డ్రోన్స్ని మాత్రమే సప్లై చేస్తున్నటువంటి చైనా, లేదంటే ఇరాన్కి కొన్ని రకాల స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నటువంటి చైనా, అంటే అమెరికా స్థావరాలు కానివ్వండి, ఇంకేదైనా సమాచారం మాత్రమే ఇస్తున్నటువంటి చైనా ఈ యుద్ధంలోకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవబోతోందా? యుద్ధంలో అడుగు పెట్టబోతోందా? అంటే అమెరికా ఒక్క పని కనుక చేస్తే ఖచ్చితంగా చైనా అడుగు పెట్టే అవకాశం ఉంది. అండ్ అమెరికా ఆ పని చేస్తానని ఇప్పటికే హెచ్చరిస్తోంది. ఏ పని అది అంటే ఇరాన్కి సంబంధించిన ఖర్గ్ ఐలాండ్ని మేము అటాక్ చేస్తామంటూ అమెరికా చెప్పడం. ఇప్పుడు ఇది చైనాను భయపెడుతోంది. అదేంటి, ఇరాన్లో ఉన్నటువంటి ఐలాండ్ను ధ్వంసం చేస్తే చైనాకి ఎందుకు నష్టం, చైనాకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. చైనా ఆర్థిక వ్యవస్థ ఒకవేళ ఇరాన్లో ఉన్నటువంటి ఈ ఖర్గ్ ఐలాండ్ని అమెరికా గనక ధ్వంసం చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది.